I like Sai Pallavi. Big fan. హలో అందరికి, మేమైతే ఇప్పుడు ప్లాటినం మాల్కి వెళ్తున్నాం అనమాట. షాపింగ్ పర్పస్ మాత్రమే. ఇక్కడ మాకు బాగా నచ్చింది ఇది ఒక్కటే. ఇది వచ్చేసి కోకోనట్ స్మూతీ అనమాట. మనకి ఏంటంటే పట్టుకోవడానికి ఇయ్యరు కదా, బట్ ఇక్కడ ఏంటంటే అయితే ప్లాస్టిక్ ఇస్తారు, లేదంటే ఇట్లా చక్కగా ఇస్తారు అనమాట. మనం ఇట్లా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా అన్ని 60 రూపీస్ 70 రూపీస్ అట్లా ఉన్నాయన్నమాట. అంటే థాయ్ బాట్స్లో దానికి డబుల్ వేసుకుంటే మన ఇండియన్ ప్రైస్. యాక్చువల్లీ ఇది ఒక స్ట్రీట్ అనమాట. మేము ఉంటున్న హోటల్ నుంచి 1 km ఉంటుంది. సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. అండ్ నాకు ఇది బ్యాంకాక్లో బాగా ఇది నచ్చిందనమాట. ఇప్పుడు మేము వచ్చి 5th టైం అనుకుంటా ఇది తాగడం. చాలా బాగుంది. సో నెక్స్ట్ మాల్లో కలుద్దాం. అండ్ ఇక్కడ ఏమైనా కనిపిస్తే మీకు వీడియోలో పెడతాను. ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే అనమాట బ్యాంకాక్లో ప్లాటినం మాల్. ఎదురుగానే పలేడియం మాల్ అని చెప్పి ఒకటి కూడా ఉంటుంది. యాక్చువల్గా రెండిట్లో కూడా ప్రైజెస్ అయితే చాలా తక్కువ ఉంటాయి. బ్యాంకాక్లో నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే సూట్ కేసులు అనమాట. ఇదంతా కూడా మాల్ బయట అనమాట. మనకి చూడండి స్ట్రీట్ షాపింగ్లా ఉంటుంది కదా, అలా అనమాట. నన్ను అడిగితే బయటే ఎక్కువ కాస్ట్ ఉన్నాయి. మాల్ లోపల అయితే చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి. కంప్లీట్గా వెస్ట్రన్ అనమాట. కిడ్స్ కావచ్చు, చాలా చాలా డిఫరెంట్గా అనిపించాయి. నేను యాక్చువల్గా ప్రైజెస్ అయితే కంపేర్ చేశాను అనమాట. మనకి ఇక్కడికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం అనిపించలేదు. లైక్ మన దగ్గర దొరుకుతున్నవి అయితే నేనైతే ఏం పర్చేస్ చేయలేదు. మన దగ్గర దొరకలేనివి అయితే చాలా ఐటమ్స్ అయితే కొన్నాను అనమాట. ఇదంతా కూడా మాల్ బయటన అనమాట. మాల్ చుట్టూ కూడా ఒక 1.5 కిలోమీటర్ వరకు ఇట్లా స్ట్రీట్ షాపింగ్ అయితే ఉంటుంది. నేనైతే ఇంకా ఈ బ్యాంకాక్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే వీళ్ళు ఎక్కువ ఫుడ్ దగ్గరే ఉంటారు. ఇంకా ఐటమ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర అయితే ఏం ఉండట్లేదు అనమాట. మోస్ట్లీ వీళ్ళు ఎక్కువగా తినేది ఫుడ్ అండ్ ఎక్కువగా షాపింగ్ కూడా అంత ఎక్కువగా చేసినట్టయితే అనిపించలేదు అనమాట నాకు. చేసాం మాల్కి. మాల్ అయితే చాలా బాగుంది. నాకు చాలా నచ్చుతున్నాయి. ఏం కొనుక్కోవాలో చూస్తాను. ఇప్పుడు చాలా షాపింగ్ చేయాలనుకుంటున్నా, చూద్దాం. ఇక్కడ ఏంటంటే వాచెస్ సేల్లో పెట్టారనమాట. నాకు చాలా బాగా నచ్చాయి వాచెస్ అనేవి. అండ్ మెయిన్లీ కపుల్ వాచెస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ నేనైతే వాచెస్ అయితే ఎవరికి గిఫ్ట్ చేయలేదు. రిలేషన్ ఉండదు అని అంటారు, నేనైతే నమ్మను అనమాట. సో ఎందుకులే మళ్ళీ వాళ్ళైనా అట్లా ఫీల్ అవుతారేమో అని చెప్పి నేనైతే నా పరంగా తీసుకున్నాను. కానీ వాచెస్ అయితే ఎవరికి కూడా తీసుకోలేదనమాట. ఫ్యామిలీ వాళ్ళకి వేరే ఐటమ్స్ తీసుకున్నాను, వాచెస్ అయితే తీసుకోలేదు. చూసారు కదా ఎన్ని డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయో. అండ్ ఇవన్నీ కూడా సేల్లోనే ఉన్నాయి. 1000కి 2 వాచెస్ అట్లా అనమాట. ఇండియన్ రూపీస్లోనే అంటే 500 బాత్స్ అట్లా ఉన్నాయన్నమాట. కంప్లీట్గా వెస్ట్రన్ వేర్ అనమాట. వెస్ట్రన్ వేర్ ప్రిఫర్ చేసే వాళ్ళకి ఇవి చాలా చాలా బాగుంటాయి. ప్రైజెస్ కూడా మనం బార్గెనింగ్ చేసుకోవచ్చు. చందుకి అయితే 2 కోట్లు తీసుకున్నాడు. చాలా బాగున్నాయి అనమాట. 2 in 1 లాగా ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఇలాంటి మోడల్స్లో అనమాట. అండ్ ఈ ఆంటీ కూడా చాలా మంచిగానే బార్గెనింగ్ చేసింది. లైక్ తక్కువ ప్రైస్కి ఇచ్చిందనమాట. ఆ 2000 ఎంత చెప్తే నేను 500కి అట్లా అడిగాను. రీజనబుల్ ప్రైస్కి వచ్చాయి అనిపించింది. బట్టలే కాకుండా నేను ఎక్కువగా చూసినవి ఏంటంటే హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. ఇంత మంచి కలెక్షన్ ఉందో, కాకపోతే అన్నీ ఫస్ట్ కాపీలు అనమాట. బ్రాండెడ్ ప్రిఫర్ చేసే వాళ్ళు బ్రాండెడ్కి వెళ్ళొచ్చు. ఇక్కడ బ్రాండెడ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. లేదు మనం అంత ఎఫోర్డ్ చేయలేము అని అంటే ఇట్లా ఫస్ట్ కాపీలో కూడా కొనుక్కోవచ్చు. నేనైతే మా రిలేటివ్స్కి తీసుకున్నా, మా అక్కకి తీసుకున్నా, నాకు కూడా తీసుకున్నాను అనమాట. చాలా బాగున్నాయి ఆ బ్యాగ్స్ అయితే. ఇంకా వెస్ట్రన్ ఫ్రాక్స్ అయితే ఇంకా బాగున్నాయి. మన సైడ్ పెడతారు కదా చిన్న చిన్న స్ట్రీట్ షాపింగ్లో, లైక్ ఏదైనా 10 రూపాయలు ఏదైనా 20 రూపాయలు అన్నట్టు అట్లా అనమాట. లోపలికి వెళ్తే ఏదైనా ఎనీథింగ్ 20 రూపీస్ అనమాట. అట్లా పెట్టారు. అండ్ ఇక్కడ ఇంకా బాగా నచ్చినవి ఏంటంటే ఇయర్ రింగ్స్ అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి. లైక్ మన దగ్గర దొరకలేని ఇయర్ రింగ్స్ కూడా వెస్ట్రన్ వేర్లో అయితే చాలా ఉన్నాయన్నమాట. మనకు ఓపిక ఉండి నడిచే ఓపుకుండి వెతికే ఓపుకుంటే ఎంతైనా షాపింగ్ చేసుకోవచ్చు. కాకపోతే థాయ్ బాట్స్ మన దగ్గర అయితే అవైలబుల్గా ఉండాలి. ఫుట్వేర్లో కూడా చాలా కలెక్షన్ అవైలబుల్గా ఉంది. కానీ నాకు ఎందుకో కొంచెం ఎక్కువ ప్రైస్ అనిపించింది అనమాట. మన సైడ్ ఇలాంటి 150కి అట్లా వచ్చేస్తాయి కదా, ఇక్కడ ఏంటంటే 200 అంటే మన ఇండియన్ రూపీస్లో 450 థాయ్ బాట్స్ అనమాట. సో ఎందుకులే అనిపించింది. నేనైతే వెస్ట్రన్ రిలేటెడ్ అయితే కొన్ని షర్ట్స్ ఫ్రాక్స్ అట్లాంటివి అయితే తీసుకున్నాను. అవన్నీ మీకు కావాలి అని అనుకుంటే
ఉంటే నెక్స్ట్ వ్లాగ్లో నేను యాడ్ చేస్తాను. ఇంకా బ్యాంకాక్లో ఏంటంటే చాలా తైలాలు అంటారు కదా, లైక్ మన సైడ్ యూజ్ చేస్తాము అమృతాంజన్, జండు బామ్ అట్లాంటివి అయితే చాలా చాలా ఉన్నాయన్నమాట. అండ్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ సోప్స్ అయితే చూసాను నేనైతే. అండ్ మాకు కావాల్సిన షాపింగ్ అయితే చాలా టైమే చేసాము. అండ్ నెక్స్ట్ డే కూడా వెళ్ళి చేసామన్నమాట. 2 days అయితే మేము షాపింగ్ చేసుకున్నాము. లైక్ టైం దొరికినప్పుడు వెళ్ళిపోయినట్టు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, తేళ్ళు మంచిగా ఫ్రై చేసి అక్కడ పెట్టారనమాట. అది 1/2 కిలో ఆర్ 1 కిలో అట్లా బాక్సుల వైజ్ ఉంటాయి. డిఫరెంట్ పురుగులు అయితే ఉన్నాయి. థాయిలాండ్లో అందరూ వీటికి వెళ్ళి ట్రై చేసి వీడియోస్ అయితే తీసుకున్నారు. నేనైతే ఏం తినలేదనమాట, నా వల్ల కాదు. నేను చికెన్ తినడానికే నాకు భయం అనిపించింది. అట్లా ఉన్నాయన్నమాట ఇక్కడ. సో నేను నాన్ వెజ్ అయితే అస్సలు తినలేదు థాయిలాండ్లో. చికెన్ బదులు పోర్క్ ఇచ్చినా ఏమి ఇచ్చినా నా వల్ల కాదని చెప్పి నేనైతే ఏం ట్రై చేయలేదు. మేము ఎక్కువగా ట్రై చేసింది కోకోనట్ వాటర్ అని చెప్పాను కదా, ఇక్కడ కూడా అవే 2 times అయితే తీసుకున్నాం అనమాట. అండ్ చూసారు కదా ఎంత పెద్ద ప్రాన్స్ ఉన్నాయో, చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ నాకు ఒక పర్సన్ కనిపించారు, ఎంత స్వీట్ ఉన్నారో ఆమె మాటల్లోనే విన్నాను. Big fan. You want to meet her? Yeah, I want to meet one time Sai Pallavi. Thank you. Where you stay? And now in Bangkok, Thailand. Thailand. Which place? Patunam. Patunam. Yeah. If Sai Pallavi comes here, you will meet her. Thank you. Yes, I want to meet her one time. Okay. Sai Pallavi's contact I'm big fan of Sai Pallavi. Thank you. అసలు ఆమె మాట్లాడుతుంటే ఎంత క్యూట్ అనిపించిందో. అసలు బ్యాంకాక్లో ఉన్న పర్సన్కి మన హీరోయిన్స్ తెలియటం ఇట్స్ ప్రౌడ్ మూమెంట్ కదా. నాకైతే అలాగే అనిపించింది అనమాట. మేము ప్లాటినం ఇంకా పలేడియం మాల్ 2 చూసుకున్నాక కాసేపు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం. సో ఇదంతా కూడా రూమ్కి వెళ్ళే స్ట్రీట్ అనమాట. కొంచెం భయంకరంగానే అనిపించింది. లైక్ ఆ టైంలో వాక్ చేస్తూ ఉంటే మనకి తెలియని కొత్త ప్లేస్ కదా. సో రోడ్ అంతా జనాలు ఉన్నారు కానీ ఏదో తెలియని చిన్న భయం అనమాట. ఇక్కడ చెప్తున్నా కదా, డిఫరెంట్ సోప్స్ అయితే ఉన్నాయన్నమాట, డిఫరెంట్ షేప్స్లో. వాడితే మళ్ళీ ఫేస్ ఏమవుతుందో అని చెప్పి ఇంకా తీసుకోలేదు. కాకపోతే చూడ్డానికి అయితే భలే ఉన్నాయన్నమాట. ఇంకా రూమ్కి వెళ్ళి వచ్చి కాసేపు ఫ్రెష్ అయ్యి మళ్ళీ అయితే షాపింగ్కి వచ్చేసామన్నమాట. ఇంకా వెళ్ళిందే ఎంజాయ్ చేయడానికి కదా, ఎంత రూమ్లో ఉంటామని. ఇంకా మళ్ళీ ఇక్కడ ఏంటంటే స్ట్రీట్ మార్కెట్ లాంటిది, దాని నేమ్ యాక్చువల్గా గుర్తులేదనమాట. చందు తెలుసు కదా, గన్స్ అన్న కార్స్ అన్న చాలా ఇష్టం అనమాట. సో ఏవో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాయ్స్ అయితే అడుగుతున్నారు, కానీ తనకి నచ్చినవి అయితే ఇక్కడైతే లేవన్నమాట. సో ఇంకా ముందుకైతే మేము వెళ్ళిపోయాము. ఇక్కడ ఏంటంటే అన్నీ కూడా చాలా చీప్ అనమాట. లైక్ క్వాలిటీ చాలా బాగున్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ అన్న, తర్వాత ఇయర్ రింగ్స్, ఇట్లా చాలా వెరైటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అది కూడా తక్కువ ప్రైస్లో. అండ్ ఫుట్వేర్ కూడా చాలా బాగుంది. నేను ఇక్కడే 3 pairs ఆఫ్ ఫుట్వేర్ అయితే తీసుకున్నాను అనమాట. బ్రాండెడ్ బ్యాగ్స్, ఎంకే, గుస్సీ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. కానీ అందరైతే ప్రిఫర్ చేయట్లేదు, అదేంటో నాకు అర్థం కాలేదు. ఇంకా మొబైల్ కేసెస్, పౌచెస్, షూస్ చాలా వెరైటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నాకైతే బ్యాంకాక్లో షాపింగ్ పర్పస్ అయితే పిచ్చి హ్యాపీగా ఉన్నాను అనమాట. లైక్ అన్నీ కూడా తక్కువ ప్రైసెస్. ఇక్కడ ఉన్నాయి కదా, వచ్చేసి 100 bahts అనమాట. ఇండియన్ రూపీస్లో 200 rupees అనమాట. అసలు క్వాలిటీ ఎంత బాగున్నాయో. ఇంకా ఫైనల్గా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. నాకు వచ్చాక ఎయిర్పోర్ట్లో బాగా నచ్చింది ఇదనమాట. విష్ణువు సముద్రంలో ఇట్లా నాగుపడగలతో ఇట్లా అటు ఇటు లాగుతూ ఉంటారు కదా, దానికోసం అనమాట. అసలు అది థీమ్ ఎంత బాగుందో. కాకపోతే నేను ఇంకొకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే,
మన సైడ్ ఏంటంటే ఇక్కడ ఫేసెస్ చూస్తే మన ఇండియన్ ఫేసెస్ ఉంటాయి, ఇక్కడ థాయిలాండ్ కాబట్టి వీళ్ళ రిలేటెడ్ ఫేసెస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ అసలు ఈ థీమ్ ఎంత బాగుందో, చాలా మెంబర్స్ అయితే ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకున్నారు. చాలా లాంగ్ ఉంది, ఒక్క షాట్లో క్యాప్చర్ చేయడానికి అయితే అవ్వలేదన్నమాట. ది బెస్ట్ పార్ట్ అని చెప్పాలి నా ట్రిప్లో అయితే. అసలు ఎంత క్లియర్గా మొత్తం కూడా ఎంత బాగుందంటే ఆ చెక్కడం కూడా అంత బాగా చెక్కారనమాట. నాకు బాగా ఇంకా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్న తర్వాత ఇంకా మా టెర్మినల్ దగ్గరికి అయితే మేమైతే వెళ్ళిపోయామన్నమాట. నాకైతే ఇక్కడే చాలాసేపు ఉండాలనిపించింది, దాని ముందు కూడా చాలామంది కూర్చున్నారు. సో ఇంకా ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇంకా అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇలా జరిగింది మా థాయిలాండ్ ట్రిప్ అయితే. నేనైతే చాలా ఐటమ్స్ అయితే కొనుక్కున్నాను, చాలా ఎంజాయ్ చేశాను, చాలా మెమోరీస్ అయితే క్రియేట్ చేసుకున్నాను. మా ఈ థాయిలాండ్ బ్లాగ్స్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.